చూచుచున్న దేవుడవు నీవే. ఆదికాండము 16:13. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో నన్ను ఎవరు చూడట్లేదని అనేక రకాలైనటువంటి పాపములు నువ్వు చేస్తూ ఉన్నావా? అనేక రకాలైనటువంటి చెడ్డ కార్యములు నువ్వు చేస్తూ ఉన్నావా? నీ తల్లిదండ్రులు నిన్ను చూడకపోయినా, నీ బంధుమిత్రులు నిన్ను చూడకపోయినా, నీ భార్య నిన్ను చూడకపోయినా, నీ భర్త నిన్ను చూడకపోయినా, నీ పిల్లలు నిన్ను చూడకపోయినా, ఈ లోకంలో ఎవరు నువ్వు చేసేటువంటి పాపపు క్రియలు చూడకపోయినా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి పని, ప్రతి కార్యము, ప్రతి పాపమును చూచేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఎలాంటి క్రియలు మనం చేస్తూ ఉన్నాం? నువ్వు చేసేటువంటి కష్టాన్ని చూచేటువంటి దేవుడు, నువ్వు పడేటువంటి శ్రమను చూచేటువంటి దేవుడు, నీకున్నటువంటి ప్రతి అనారోగ్య సమస్యను చూచేటువంటి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యందు ఆయన చూస్తున్నాడనేటువంటి విశ్వాసం కలిగి నువ్వు జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు నువ్వు చేసేటువంటి ప్రతి క్రియల్లో నీకు తోడుగా ఉండి వాటన్నిటిలో నుంచి నిన్ను తప్పించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఇక నుంచైనా ఆ దేవాది దేవుడు చూస్తున్నాడనేటువంటి నిరీక్షణ కలిగి మనము ప్రతి కార్యమును చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, నీ ఉదయకాల సమయంలో ప్రభా అనేక మందిని నువ్వు చూచేటువంటి దేవుడిగా ఉన్నందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిని కూడా మీరు చూస్తున్నందుకై మీకే కోట్లాది వందనాలు. అయ్యా, వారు ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో, ఏ బాధల్లో ఉన్నారో మీరు చూడమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి అవసరతను మీరే తీర్చమని, అయ్యా వారు చేసేటువంటి ప్రతి పాప క్రియల నుంచి వారిని తొలగించమని, అయ్యా వారందరినీ మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.